హలో ఫ్రెండ్స్, ఇవాళ లైబ్రరీకి వెళ్తుంటే నేను బయలుదేరాను. ఎలా ఉంటుంది చూద్దామని. ఏదైనా మీకు తెలిసిందే కదా, గంట, ముక్కాలు గంట, 1:30 గంట ప్రయాణాల్లో మనకి ఆ డెస్టినేషన్ అనేది వస్తుంది. ఇది ఒక లైబ్రరీ అన్నమాట. పెద్ద లైబ్రరీ ఇది. పిల్లలకి ఒక సపరేట్ వింగ్ ఉంటుంది. పెద్దవాళ్ళకి అన్ని రకాల బుక్స్ ఉంటాయి. వీళ్ళు మనకి ఫ్రీగా ఇస్తుంటారు. ఇన్ని రోజులని ఒక మెంబర్షిప్ తీసుకుంటే ఆ బుక్స్ అవన్నీ ఫ్రీగా ఇస్తుంటారు. ఇన్ని రోజులని పెట్టుకొని మనం చదువుకొని వాళ్ళకి ఇచ్చేయవచ్చు అనమాట. ఇవాళ వీళ్ళు ఒక బుక్ని రిటర్న్ చేయడానికి వెళుతూ ఉంటే నేను వస్తానని బయలుదేరాను. చూద్దామని ఎలా ఉంటుందో అని. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను కానీ నైట్లో వచ్చాను. సరిగ్గా క అర్థం కాలేదు. సో ఇప్పుడు డే టైం కాబట్టి ఈ లైబ్రరీ ఎలా ఉంటుందా అని మీకోసం నేను ఒక వీడియో చేద్దామని వచ్చాను. ఇది లైబ్రరీ. లోపలికొచ్చాము. రైట్ సైడ్ కనపడేది గ్యాలరీ అనమాట. మనం ఆర్ట్లు గీర్ట్లు వేసి అక్కడ పెట్టుకోవచ్చు. ఇది మొత్తం లైబ్రరీ. చాలా పెద్ద లైబ్రరీ. చూడ్డానికి ముందు అలా అనిపించింది కానీ చాలా పెద్ద లైబ్రరీ. ఆల్ టైప్స్ ఆఫ్ బుక్స్, రికార్డర్స్, వీడియోస్, క్యాసెట్స్, మీకు ఏమి కావాలన్నా కూడా అన్నీ దొరుకుతాయి ఇక్కడ అనమాట. చూసారు కదా. సో ఇదొక గ్యాలరీ లాక్ చేస్తుంది. ఆ గ్యాలరీలో డిఫరెంట్ ఆర్ట్స్ పెట్టుకుంటారు. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు, ఇది రీసెంట్గా పెట్టారంట. ఇది ఓన్లీ ఫర్ చిల్డ్రన్స్. పెద్దవాళ్ళు లైబ్రరీలో ఉన్నప్పుడు పిల్లల్ని ఇక్కడ వదులుతారంట. వాళ్ళకి రకరకాల ప్లేయింగ్ థింగ్స్ ఉన్నాయి. చూసారు కదా ఎంత బాగుందో. చాలా డెకరేటివ్గా ఉంటుంది. బిల్డింగ్ హౌసెస్ అని అట్లాంటివి ఉన్నాయి. ఇక్కడ చిన్న టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్ అని, పార్క్ అని, ఎలిఫెంట్ ఏంటేంటో పెట్టున్నారు. పిల్లలు ఎక్కడికి వస్తే రిటర్న్ పోయేదానికి ఏడుస్తారంట. అంత బాగుంటుందంట పిల్లలకి. ఇది చాలా బాగుంది చూడడానికి, కలర్ఫుల్గా. ఇక్కడ ఏదో వాటర్ పైకి వస్తూ ఉన్నట్టు అనిపించింది. ఇది అక్వేరియము, ఆర్టిఫిషియల్ అక్వేరియంలా ఉంది. ఇన్ని సైన్స్కి, మేధస్కు సంబంధించినటువంటి ఐటమ్స్ పెట్టున్నారు ఇక్కడ చిన్నపిల్లలకి. సో ఇవంతా ఓన్లీ ఫర్ పిల్లలకే. ఈ యొక్క వింగు పిల్లలకు మాత్రమే పెట్టారంట. సరే, ఇంక పెద్దవాళ్ళకైతే కనుక చెప్పవలేదు, చాలా ఉంటుంది. ఇది మనం మళ్ళీ వెనక్కి వచ్చాము. ఇది ఒక కౌంటర్స్. అక్కడ వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు. ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే ఆ బుక్ రిటర్న్ ఇచ్చేసి ఒక బైనాకులర్స్, పెద్దది బైనాకులర్స్ తీసుకుందామని వచ్చాము. సో ఇచ్చారు, తీసుకున్నాము. మళ్ళీ వెనక్కి బయలుదేరదాము అని అనుకుంటుంటే లోపలికి వచ్చి ఈ వీడియో తీసుకో, ఏం కాదు అంటే మీకోసం ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ బాగుంటుంది. లోపల అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయండి. ఏ సబ్జెక్టు కావాలన్నా ఆ సబ్జెక్టుకి సంబంధించి వాళ్ళు సిస్టంలో చూసి ఏ బుక్ కావాలంటే ఆ బుక్ ఇస్తారు. ఇన్ని రోజులని టైం పెట్టుకొని మనం తీసుకొని వెళ్ళొచ్చు. క్యాసెట్స్ ఉంటాయి, సీడీస్ ఉంటాయి. అదేవిధంగా అక్కడ కంప్యూటర్స్ కూడా ఉంటాయి. మనం కూడా సెర్చ్ చేసుకొని కూర్చొని సెర్చ్ చేసుకొని మన బుక్స్ వాళ్ళని అడగొచ్చు అనమాట, మనకు కావాల్సిన ఆథర్ బుక్స్ని. సో ఇదనమాట ఈ యొక్క లైబ్రరీ చరిత్ర. ఇది చాలా ఫేమస్ అంట ఇక్కడ ఈ ఏరియాలో, ఈ నార్త్ రిడ్జ్ వేల్లో ఇది కొంచెం ఫేమస్. అందరూ వస్తూ ఉంటారు. పిల్లల బుక్స్ కూడా ఇస్తారంట. దీనికి ఒక ఐడి కార్డు ఉంటే ఐడి కార్డు ద్వారా తీసుకోవచ్చు, మళ్ళీ రిటర్న్ చేయొచ్చు. సో ఇదండి ఈ వీడియో. ఇవాళ నేను ఈ లైబ్రరీ వీడియో మీకు చూపిస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు ఏ వీడియో చూపిస్తానో తెలియదు కదా. నా వీడియోలన్నీ ఫాలో అవ్వండి. రకరకాల వీడియోలు మీకు పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మధ్య మధ్యలో నా ప్రొఫెషన్ బ్యాంక్ వీడియోలు కూడా పెడుతున్నాను. అవి కూడా ఫాలో అవ్వండి. అది ఇంపార్టెంట్ కదా మనకి. ఇండియాలో బ్యాంక్ నాలెడ్జ్ అనేది ఎంత అవసరమో. సో ఇవాళ ఈ వీడియోలో నేను డిపాజిట్స్ని మనం ఇంటి దగ్గరే ఎలా చేసుకోవాలి, ఎంత చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి
అనేది కొన్ని టిప్స్ చెప్పాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.